అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు జూన్ 28వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు. ముందుగా మేషరాశి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. గృహమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదానికి సంబంధించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. రావలసిన డబ్బు సకాలంలో చేతికందుతుంది. శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచన చేయడం మంచిది. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దైవసేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభకార్య విషయమై ఆత్మీయులతో చర్చలు చేస్తారు. వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి సక్రమంగా మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగినా ప్రధానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు కొంత తీరుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం చివరిలో పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులు సఫలీకృతం అవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. నూతన వ్యవహారాలు చేపట్టిన సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒక విషయంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్న తరహా పరిశ్రమలు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో వ్యవహారాల గురించి చర్చలు చేస్తారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. లక్ష్మీ నారసింహ కరవాలాంబ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. శత్రుపరమైన సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అధికారుల అండదండలు లభిస్తాయి. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అనుకూల స్థాన చలన సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తదుపరి వృశ్చిక రాశి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరుతూ అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరిలో పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యుల సహాయంతో సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దాయాదులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇతరుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులలో సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో కలహాల సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధుమిత్రుల నుండి రుణబొత్తిడులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలనాలు ఉన్నవి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.